పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బేగం బజార్లో ఒక యువకుడితో ఉన్నాము. మరి అతని అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాము. ఇక్కడ మరి బేగం బజార్లో వస్తువుల క్వాలిటీ ఎలా ఉంది, లేకపోతే ఎంత రేట్లకు అమ్ముతున్నారు, ఇక్కడ బిజినెస్ వాళ్ళు చేసే వాళ్ళు ఏ విధంగా ఉంటారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకల్ కుర్రాడంట. నీ పేరు? అయ్యప్ప. అయ్యప్ప, ఇక్కడ బేగం బజార్లోనే ఉంటా? ఇక్కడనే దగ్గరలోనే ఉంటావు కూడా. ఓకే ఓకే. ఇక్కడ మరి మార్వాడీలు ఎలా ఉంటారు? రూడ్గా బిహేవ్ చేస్తారా, ఫ్రెండ్లీగా ఉంటారు? అందరు ఫ్రెండ్లీగానే ఉంటారు అన్న, అట్లా ఏముండదు. అందరం కలిసిమెలిసి ఉంటాం, అట్లా ఏముండదు. ఇక్కడ బయట కొంచెం మంది ఉంటారు కానీ వాళ్ళ కోసం జర కొంచెం గొడవలు అయితే అంతే. కానీ కొంతమంది ఉంటారు, అట్లా అందరు ఉండరు కానీ ఇక్కడైతే అందరం కలిసిమెలిసి ఉంటాం. హిందూ, ముస్లిం, తెలుగు, మార్వాడి, గిరివాడి అట్లా ఏముండదు. అందరం కలిసిమెలిసి ఉంటాం మంచిగా. మరి మార్వాడి వాళ్ళు నకిలీ వస్తువులు అమ్ముతారని చెప్తారు. అట్లా ఏముండదు అన్న. నకిలీ వస్తువులు అమ్మితే ఇన్ని షాపులు ఎందుకుంటే అనడం. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నావు? నేను ఒక 6-7 ఇయర్స్ నుంచి వస్తాను. ఇక్కడే కొనుక్కుంటారా అన్ని మీరు వస్తువులు? ఇక్కడనే కొనుక్కుంటాం అన్న. ఓకే. ఎట్లా రీజనబుల్ దొరుకుతాయి రేట్స్? అన్న రేట్స్ రీజనబుల్ దొరుకుతాయా? దొరుకుతాయి అన్న. ఇంకో విషయం ఏంటంటే మార్వాడి వాళ్ళని కొత్త షాపులు పెట్టనీయం తెలంగాణలో అని చెప్తున్నారు. ఏమంటావు? నీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని కొట్టాలన్న ఫస్ట్, అట్లాంటి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళే కన్నా జడగొట్టేది పబ్లిక్ని. ఆడ కొనొద్దు, ఈడ కొనొద్దు, ఆడ చైనా సామాన్లు అమ్ముతారు, ఈడ ఇండియా సామాన్లు అమ్ముతారు, ఇవే ఉంటుంది ఈడ. అందరు ఎప్పుడు ఒకడు మంచిగా బతుకుతే ఒకడిని మంచిగా బతకనియరు, అది ఉంటుంది అన్నాడు అంతే. మార్వాడి వాళ్ళు రుబాబుగా ఉంటారంటారు, నిజమేనా? అంటే అంటున్నారు. లే అన్న, రుబాబు ఏముండరు, కలిసిమెలిసి ఉంటారు వాళ్ళు కూడా, మంచిగానే ఉంటారు. అట్లా రుబాబు అయితే ఏముండదు. నీతో ఎప్పుడైనా అట్లా ఎవరన్నా రూడ్గా బిహేవ్ చేసిరా? అట్లా ఏం చేయాలి అన్న. వాళ్ళు ఉన్నంది కానీ ఇక్కడ ఇంతగానం ఆటోలు, ఇంతగానం కారబార్, మార్వాడి వాళ్ళనే బిజినెస్ అవుతుంది అంటావు? వాళ్ళనే బిజినెస్ అవుతుంది అన్నాడు. వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే పరిస్థితి ఏముండదు అన్న. ఇంకా మీ అమ్మనా? అమ్మ నమస్తే. మీ పేరు? సంధ్య. మీరు బేగం బజార్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మేము ఒక 15 ఇయర్స్ నుంచి వస్తున్నాం. 15 ఇయర్స్. ఇక్కడ వస్తువుల క్వాలిటీ ఎలా ఉంటుంది? బాగుంటుంది. మార్వాడీలు రుబాబుగా ఉంటారు అంటున్నారు, నిజమేనా? లేదు లేదు, చాలా మంచి వాళ్ళు. చాలా మంది. రీసెంట్ గా ఒక గొడవ అయింది మార్వాడి గో బ్యాక్ అని, విన్నారా? న్యూస్లో చూసిన. లేదు అట్లా ఏం లేదు, వాళ్ళు మంచోళ్ళే, మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. అట్లా ఏం లేదు మరి నాకు తెలిసినంత వరకు. మార్వాడి వాళ్ళను తెలంగాణలో కొత్త షాపులు పెట్టనీయమంటున్నారు, ఏం చెప్తారు? అట్లా ఏం లేదు, వాళ్ళది వాళ్ళకి ఉంటుంది, మాది మాకు ఉంటుంది. అట్లా ఏం లేదు, ఒకరినొకరిని అనుకోవడానికి లేదు కదా. ఏం లేదు, వాళ్ళైతే మాలాంటి వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం నేను చూసిన. నేను కూడా వాళ్ళ షాపుల్లోకి వెళ్తా, మాకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అట్లా ఏం లేదు, వాళ్ళు నాకు తెలిసినంత వరకు వాళ్ళే మంచోళ్ళు. మీరు ఇంట్లోకి ప్రతి వస్తువు ఇక్కడ బేగం బజార్ నుంచి కొంటారా? తీసుకుంటాం. మీరైతే హ్యాపీ రేట్స్ తోటి? ఎలాంటి మోసం అయితే ఉండదు? ఏముండదు, క్వాలిటీ మంచిగా ఉంటుందని ఇంత దూరం వస్తాం. మేము ఉండేది ఉప్పు కూడా ఓల్డ్ సిటీ. మోసం చేసేది ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాం? మార్వాడీల దగ్గర కొనొద్దు అని చెప్తున్నారు, మీ అభిప్రాయం ఏంటి? కొనొద్దు అనేటోళ్ళని ఫస్ట్ వాళ్ళని కొట్టాలన్నా. వాళ్ళు కొనుక్కోరము, వాళ్ళకి అలాగుందో వాళ్ళు పెట్టుకునేది ఉంటే వాళ్ళు పెట్టుకోవాలి, ఎదుటోళ్ళ మీద ఏడవద్దు. వాళ్ళకు ఉంటుంది, మనకు ఉంటుంది, అది ఆలోచించాలి ఫస్ట్. పూరా లోకల్ అమ్మా, కొనొద్దు అనే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొనొద్దు అనే వాళ్ళకి వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు కొనొద్దని కొంతమందిని ఆపుతారు, వేల మంది వస్తున్నారు, వాళ్ళని అయితే ఆపలేరు కదా. అవును, అది అంతే మనం చెప్పవలసిన. వాళ్ళు మంచోళ్ళే.